దేశాన్ని కుదిపేసిన సంచలన ఘటన. ముగ్గురు వ్యక్తుల మృతి. మొదట ఇది సాధారణ ప్రమాదమని భావించారు. కాని దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ కథ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వినిపిస్తున్న మాట, వీలే చంపారు ఈ ముగ్గురిని. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట అనుమానాస్పద మరణంగా పరిగణించారు. కాని ఫోరెన్సిక్ రిపోర్ట్లు వచ్చాక పరిస్థితి మారింది. శరీరాలపై గాయాలు, సంఘటన స్థలంలోని ఆధారాలు, మొబైల్ కాల్ డేటా ఇవన్నీ ఒక పెద్ద కుట్రవైపు చూపించాయి. దర్యాప్తు అధికారులు సీసీటీవీ ఫుటేజ్ను సేకరించారు. ఆ ఫుటేజ్లో కొన్ని అనుమానాస్పద కదలికలు కనిపించాయి. సంఘటనకు ముందు మరియు తరువాత కొన్ని వ్యక్తులక్కడ కనిపించినట్టు తెలుస్తోంది. వారి కదలికలు ఇప్పుడు అనుమానాలకు కారణమయ్యాయి. మరో కీలక అంశం, ముగ్గురి మధ్య ఉన్న సంబంధం. వారు సాధారణ వ్యక్తులా, లేక ఏదైనా వ్యాపార, ఆర్థిక, వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకున్నారా? దర్యాప్తు బృందం ఈ కోణంలో కూడా పరిశీలిస్తోంది. ఇక ప్రధాన మలుపు, ఒక కీలక సాక్షి ఇచ్చిన ప్రకటన. ఆ సాక్షి చెప్పిన వివరాలు కేసును పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లాయి. ఇది ప్రమాదం కాదు, ప్లాన్ చేసిన హత్య అనే అనుమానం బలపడింది. పోలీసులు కొన్ని అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు, సోషల్ మీడియా చాట్స్ అన్నీ స్కాన్ చేస్తున్నారు. ప్రతి చిన్న ఆధారం కూడా ఇప్పుడు కీలకం. ప్రజల్లో భయం, ఆగ్రహం పెరుగుతోంది. నిజం బయటకు రావాలి అంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు న్యాయం కోరుతున్నారు. ఈ కేసులో ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. భారీ తనిఖీ గుర్తు హత్యకు అసలు కారణం ఏమిటి? భారీ తనిఖీ గుర్తు ఎవరు ఆదేశించారు? భారీ తనిఖీ గుర్తు కుట్ర వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? దర్యాప్తు కొనసాగుతోంది. కాని ఒక విషయం మాత్రం స్పష్టం, ఇది సాధారణ కేసు కాదు. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజం బయటపడితే అది మరింత సంచలనానికి దారితీసే అవకాశం ఉంది. దేశం మొత్తం ఇప్పుడు ఈ కేసుపై దృష్టి సారించింది. వీలే చంపారు ఈ ముగ్గురిని అనే ఆరోపణలు ఎంతవరకు నిజమో త్వరలో తేలాల్సి ఉంది.